అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బీటీపీ ప్రాజెక్ట్ పునఃప్రారంభానికి వచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే రైతులు 1000 కళ్ళతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మొహరం పండుగ, పీర్ల పండుగ ఉన్నా కూడా రైతులు ఈ ఆనందాన్ని చూడాలని, ఈ పునఃప్రారంభం చూడాలని పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా రైతుల్లో ఉన్న ఆశ కూడా మరీ చిగురించడం జరిగింది. ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు పునఃప్రారంభానికి నాంది పలికాడు. ఆయనకు మన అందరం కూడా రుణపడి ఉండాలి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే మరీ కూడా మనం ప్రారంభించుకోగలుగుతున్నాం. అదే ఏ అనుభవం లేని ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్ రెడ్డికి, విలువలు తెలియని వ్యక్తికి ఇది 5 ఏళ్ళు నిలబెట్టి రకరకాలుగా రైతులను ఇబ్బంది పెట్టాడు, అందరి వ్యవస్థలను ఇబ్బంది పెట్టాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అలాంటి ఈ పూర్తిగా ఇబ్బంది అయిపోయిన తర్వాత కూడా పునఃప్రారంభం అంటే ఒక్కసారి పూర్తిగా నిలిచిపోయే ప్రాజెక్టు మరీ ప్రారంభిస్తున్నారంటే అంత సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ రోజున్న పరిస్థితి ప్రకారం కూడా మన ఆర్థిక మంత్రి గారిని అడిగాం, ఏం పరిస్థితి అంటే చిన్నగా ప్రారంభించుకోండి, ఏదైనా కూడా మన భైరవన్ తిప్ప ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని పూర్తి చేసుకుందాం. ఖచ్చితంగా అందరి సహకారం ప్రజల కోసం మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తారు ఒక ప్రాజెక్టు మీద. అంటే ఈరోజు మనకు ఏదైతే 3800 క్యూసెక్స్ మన జీడిపల్లికి వస్తున్నాయో, ఇంతకుముందు మనకు 1500-1600 వచ్చేటివి, ఈరోజు అవి రాగలుగుతున్నాయంటే కేవలం మా ముఖ్యమంత్రి గారి కృషి వల్లే. ఈరోజు కూడా ఆయన 3:30 గంటల నుంచి 4:30 గంటల వరకు కూడా మానిటర్ చేశారు ఒక ప్రాజెక్టు మీద. ఏ విధంగా కంప్లీట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 3500 కోట్ల హంద్రీనివాకు మనం కేటాయించాం. ఇది సకాలంలో పూర్తి చేస్తేనే ప్రజలకి, రైతులకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఆయన పరిగెత్తిస్తున్నాడు. ఏ రకంగా డబ్బులు తెస్తున్నాడో తెలియదు, కానీ ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా అధికారులను కావచ్చు, లేదా ప్రజలను కావచ్చు, ఎక్కడ ఇబ్బంది పెట్టుకోకుండా అన్ని రకాలకు కూడా పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందుతున్నారు. అంటే ఇలాంటి నాయకుడు మనం ఉండడం ఈ రైతుల అదృష్టం, మన కరూరు జిల్లా అనంతపురం ప్రజల అదృష్టం. ఏదేమైనా కూడా కళ్ళెందుకు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఏదైతే నన్ను ఎన్నికల్లో గెలిపించారో ఈ భైరవన్ తిప్ప ప్రాజెక్టుకు సంబంధించి, ఆ రోజు నిజంగా ఈరోజు నాకు పూర్తిగా ఆ రోజు కాలువ శ్రీనివాస్ గారు కూడా ఈ భైరవన్ తిప్ప ప్రాజెక్ట్ తేవడానికి ఆయన మొదటి వ్యక్తి, కృషి చేసిన వ్యక్తి, దీని గురించి ముఖ్యమంత్రి గారు తెలియజేసిన వ్యక్తి. తర్వాత ముఖ్యమంత్రి గారు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక మంత్రి కేశవ్ గారు, అలాగే కాలువ శ్రీనివాస్ గారు, అలాగే నేను అందరం కలిసికట్టుగా ఈ ప్రాజెక్టును కృషి చేసి మన ఎంపీ అంబికా లక్ష్మణ్ గారితో సహా అందరం కూడా ఒకరికొకరు తోడై మన ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలనే అభిప్రాయంతో ఎప్పుడున్నా ఒకే మాట మీద నిలబడి మరీ కూడా ఈ పునఃప్రారంభానికి అందరూ కూడా రావడం చాలా సంతోషకరం. ఏదేమైనా కూడా కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలు కూడా ఒక హార్టికల్చర్ హబ్గా ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంకా బలంగా ఉంటుంది. బంగారు పండించే భూములు మన దగ్గర ఉన్నాయి. అన్ని రకాలకు కూడా మన రైతులు కూడా చాలా కష్టపడే తత్వం, మంచి మనుషులు, ఏది ఆశించే వ్యక్తులు కాదు. వాళ్ళకి నీళ్ళు ఇస్తే వాళ్ళకి ఏది అవసరం లేదనే అభిప్రాయం మనందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో కూడా నాకు ఒకటే చెప్పారు, నాయనా మాకు భైరవన్ తిప్ప పూర్తి చేయండి, నేను గెలిపిస్తామన్నారు. అన్న మాట ప్రకారంగా నన్ను గెలిపించారు. నా మాట నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోనే ఈరోజు మరీ కూడా అందరి మధ్యలో వచ్చి పునఃప్రారంభం చేయగలిగా. మన ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా అయినా కూడా ఇది కంప్లీట్ చేయాలి సకాలంలో. ఇది 18 నెలల 16 నెలల అనేది కాకుండా ఇది 18 నెలలు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రైతులకు కూడా సకాలంలో రైతులకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేశాం. దీంతోపాటు 114 చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చెరువులకు సంబంధించి కూడా మనం అన్ని కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఏ చెరువుకి ఎలా నీళ్లు పంపించాలనేది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు. అది కూడా పూర్తి చేసి ప్రతి చెరువు కూడా నీళ్ళు అందించే ఏర్పాటు చేశాం. ఇంకా కూడా ఇది కాకుండా ఇంకా చాలామంది 6-7 చెరువులు కూడా ఎక్స్ట్రా అడిగారు, వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల రైతులకు అసలు సిసలైన పండగ రోజు. మొహరం పండగ ఉత్సాహం పల్లెపల్లెలోనూ కనిపిస్తూ ఉంది. అంతకంటే గొప్ప ఉత్సాహం ఈ మైదానంలో మనకు కనిపించింది ఇప్పటిదాకా. దీనికి కారణం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు
రైతుల కోసం ఇస్తున్న ఒక భరోసా జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనుల పునఃప్రారంభం. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభం చేసుకున్నాం. ఇప్పటికే మల్యాల నుంచి జీడిపల్లి వరకు ప్రధాన హంద్రీనివా ప్రధాన కాలువ వెడల్పు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 15వ తేదీనే నీరు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ కాలువ వెడల్పు చేయడం వల్ల, కాలువ సామర్థ్యం పెరగడం వల్ల జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్టుకు ఒక భరోసా లభించినట్లయింది. నేను అమిలినేని సురేంద్రబాబు గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కనిపించినా మేము ఇంకా నమస్కారం పెట్టకముందే భైరవానితిప్ప ప్రాజెక్టు కదా, తప్పకుండా చేద్దాం, ఈ టర్ములో నీళ్ళు ఇచ్చి తీరుదామని గొప్ప మాట, ఒక ఉపశమనం మాకిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేమకల్లు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇద్దరు వెళ్ళి అడిగితే ఖచ్చితంగా త్వరలోనే పనులు ప్రారంభించేదానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత చాబాలకు వచ్చినప్పుడు కూడా ఇద్దరము మళ్ళీ గుర్తు చేస్తే ఈ పనులు జరుగుతున్నాయి కదా, ఇవి అయిపోగానే మీ పనులు ప్రారంభం చేసుకుందరులే అని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఒక సాహసం, ఎందుకంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒకవైపు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరోవైపు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నా ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. మేమిద్దరూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అడిగినప్పుడు కూడా ప్రాధాన్య క్రమంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం, నేను మీకు తోడుగా ఉంటా, స్వయంగా వచ్చి పనులు కూడా ప్రారంభం చేస్తానని పయ్యావుల కేశవ్ గారు హామీ ఇచ్చారు. ఆయన సొంత నియోజకవర్గంలో బిజీగా ఉండడం వల్ల మరి ఈరోజు రాలేకపోయినారు. మళ్ళీ ఒకరోజు వచ్చి పనులను స్వయంగా చూస్తా, సాధ్యమైనంత త్వరగా అవి పూర్తయ్యేందుకు నా వంతు సహకారం అందిస్తానన్నారు. నిమ్మల రామానాయుడు గారు కూడా భరోసా ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారనే నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే విశ్వాసంతో ఈరోజు సురేంద్రబాబు గారు ఈ పనులు ప్రారంభం చేశారు. ఖచ్చితంగా ఏడాది తిరగకుండేనా ఈ నీళ్లు పారే విధంగా చూసే అవకాశం ఉంది. ఒక 2-3 నెలలు అటు ఇటు అయినా ఖచ్చితంగా ఈ టర్ములో మేము కృష్ణా జలాలతో భైరవాంతిప్ప ప్రాజెక్టు నింపుతామని చెప్పాం ప్రజలకు. ఆ హామీని ఇద్దరము, సురేంద్రబాబు గారు, నేను, అట్లాగే మా పార్లమెంట్ సభ్యుడు లక్ష్మీనారాయణ గారు అందరము నిలబెట్టుకొని తీరుతామని కూడా రైతాంగానికి మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఇంత గొప్ప కార్యక్రమం మా చేతుల ద్వారా ఈరోజు పునఃప్రారంభం కావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో ఈ రోజును ఎప్పుడు కూడా మర్చిపోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల ఆనందంలో పాలు పంచుకునే అవకాశం వచ్చే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఏడాదిలోనో 15 నెలల్లోనో రావాలని, భైరవాంతిప్ప ప్రాజెక్టులో కృష్ణా జలాలు చూడాలని మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే రాయలసీమ పేరు చెప్పి రాయలసీమ దారిద్ర్యాన్ని, వెనుకబాటుతనాన్ని, ఇక్కడున్న పేదరికాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకొని రాయలసీమ ప్రాజెక్టులకు మరణశాసనం రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఒకవైపు ప్రతిరోజు 3 టీఎంసీలకు తగ్గకోకుండా శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మేము నీటిని తరలిస్తాం రాయలసీమకని చెప్పి వాటాగా ఉన్న కృష్ణా ట్రిబ్యునల్లో మనకు వాటాగా ఉన్న నీటిని కూడా వాడుకునేదానికి రాయలసీమ పైన అనేక అనుమానాలు కలిగే విధంగా పక్క రాష్ట్రాలకు చేసిన నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డిని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాయలసీమ హక్కులను, రాయలసీమ భవిష్యత్తును, రాయలసీమ ప్రజల ప్రయోజనాలను అత్యంత వివాదాస్పదంగా మార్చి చివరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే 100 కోట్ల పైగా పెనాల్టీ వేసే విధంగా చేసిన వ్యక్తులు ఇద్దరు. నంబర్ A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళిద్దరూ రాయలసీమ ద్రోహులుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. వీళ్ళ వల్ల రాయలసీమ భవిష్యత్తు సర్వనాశనమైంది. తిరిగి రాయలసీమ భవిష్యత్తుకు ఊపిరి పోసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,800 కోట్ల రూపాయలు ఒక పథకానికి, హంద్రీనీవా విస్తరణకు, లైనింగ్కు ఒకే ఏడాది కేటాయించి పనులు పూర్తి చేయడం అనేది ఒక చరిత్ర. బహుశా నాకు తెలిసి ఏ ప్రాజెక్టు ఇంత శరవేగంగా సురేంద్రబాబు గారు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గంటకు ప్రగతిని చూసే విధంగా పనులు చేసిన ప్రాజెక్ట్ ఎక్కడా మనం చూడలేదు. కాబట్టి రాయలసీమకు నిజమైన న్యాయం చేస్తున్న వ్యక్తి, రాయలసీమకు భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రాయలసీమను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన ఒక నమ్మక ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని మేము ప్రకటిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.